కూర్చోండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వాక్యం మనం చదువుతున్నాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరిచెను అని ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుని దగ్గరికి, పరలోకానికి దేవుడు తన పిలుపుతో పిలుస్తాడు మనల్ని. దేవుని దగ్గరికి, పరలోకానికి ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. పిలిచిన తర్వాత ఏం చేస్తాడంటే నీతిమంతులుగా మారుస్తున్నాడు. ఎలా మారుస్తాడంట? నీతిమంతులుగా మనల్ని పిలిచాడు. ఎవరు నిర్ణయించాడో, ఎవరిని పిలిచాడో వాళ్ళని ఏం చేస్తాడంట? నీతిమంతులుగా తీర్చాడు. వీళ్ళు నాకు నీతిమంతులు, వీళ్ళ పరలోకానికి యోగ్యులు, పరలోకానికి అర్హులు, వీళ్ళ పరలోకాన్ని నేను సిద్ధపరిచేస్తాను అని చెప్పేసి ఏం చేస్తాను? ఒక గుంపుని నీతిమంతులు బ్యాచ్గా మారుస్తాడు దేవుడు. కాబట్టి మనం కూడా దేంట్లో ఉండాలి? నీతిమంతుల గుంపులో ఉండాలి. ఏ గుంపులు అంట? నీతిమంతుల గుంపులో మనం ఉండాలి. ఎందుకంటే పాపుల గుంపు ఉంది, దేవుని ఎరగిన వారి గుంపు ఉంది, దేవుని వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మనం చదువుతున్నాము, దేవుడు తన కొరకు ఏర్పరచిన గుంపు గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాము. ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వాళ్ళని పరలోకానికి మహిమకు తీసుకెళ్తున్నాడు. వాళ్ళు ఇక్కడ ఉంచట్లేదు, దేవుడు నీతిమంతులుగా మార్చుకున్నాడు. వాళ్ళ ఏ పాపము లేదు, పరలోకానికి అర్హులుగా యోగ్యులుగా మార్చుకున్నాడు. ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తాడంటే దేవుడు పరలోకానికి తీసుకొని వెళుతున్నాడు. దేవునికి మహిమ పరలోకంలో దేవుని ఎదుట ఉంది కాబట్టి ఆ మహిమలోకి తీసుకుని వెళ్ళాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఊరికినే పిలవలేదు. ఏదో సరదాగా కాలక్షేపానికో టైం పాస్కో దేవుడు మనల్ని పిలవలేదు. కానీ మనల్ని ముందుగా పిలిచాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, మనల్ని మహిమపరిచి పరలోకానికి తీసుకెళ్లాలని దేవుడు కోరుచు ఉన్నాడు. అందుకని ప్రతి దేవుని బిడ్డ కూడా గుర్తించాల్సి అంటే మన నీతిమంతుల గుంపులో ఉండాలి, నీతిమంతులతో కలిసి పరలోకానికి పిలువబడాలి, పరలోకానికి ఏర్పరచబడాలి, పరలోక రాజ్యంలో దేవుని మహిమలో మనం ఉండాలని చెప్పేసి ఈ యొక్క వాక్యాన్ని మనము చదువుచున్నాం. కాబట్టి ఎంతోమంది మనం చూసినట్లయితే కనుక నీతిమంతులుగా లేక పాపులుగా ఉండి వాళ్ళు పరలోక యొక్క రాజ్యాన్ని వాళ్ళు పొందలేని స్థితిలో కనపరుస్తారు. ఒకనొక కాలంలో మన అందరం కూడా పాపానికి దాసులుగా ఉన్నాము. అయితే ఇప్పుడు దేవుని వల్ల మనము నీతిమంతులుగా, నీతికి దాసులుగా దేవుడు మనల్ని మార్చుకుంటున్నాడు. రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. పాపము నుండి విమోచింపబడి దేవునికి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. ఒక మనిషి పాపములోంచి విమోచించబడి అతడు నీతికి దాసుడిగా మారటం వలన దేవునికి స్తోత్రం అని పౌలు గారు చెప్తున్నాడు. ఎందుకంటే పాపములో ఉన్నప్పుడు అతడు పాపానికి దాసుడిగా ఉంటున్నాడు. పాపంలో ఉన్నప్పుడు మనుషుడు పాపానికి దాసుడిగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ మనం చదువుతున్నాము, మనం ఇప్పుడు దేనికి దాసులుగా మారిపోయాము? నీతికి దాసులుగా. ఎందుకంటే దేవుడు మనల్ని పాపములోంచి విడిపించి, పాపములోంచి విమోచించి, పాపములోంచి నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి ఇప్పుడు మనం దేనికి దాసులు అయిపోయినాం? నీతికి దాసులు అయిపోయాం. ఒకనొక కాలంలో పాపానికి దాసులుగా ఉన్నాం, ఇప్పుడు మనం దేనికి దాసులు అయిపోయాం? నీతికి దాసులు అయిపోయినాం. ఒకనొక కాలంలో పాప ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు ఎన్నో చెడ్డ కార్యాలకి మనం దాసులుగా ఉంటాం. వాటి వల్ల మనకి ఏం కలిగిద్ది అంటే చాలా సిగ్గుగా ఉంటుంది అన్నమాట, చాలా అవమానంగా ఉంటుంది. అయ్యో మనం ఇంతకుముందు చాలా అసభ్యంగా జీవించాం, చాలా చెడ్డగా జీవించాం అని చెప్పేసి మనం అనుకుంటుంటాం. అలాంటి క్రియల వల్ల మనకి సిగ్గుగానే ఉంటుంది, అవమానంగా ఉంటుంది. కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం మనకే ఉండదు. 20వ వాక్యం చదవండి.
మీరు పాపమునకు దాసులైనప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారై ఉంటిరి. ఇక్కడ పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతిని గురించిన ఆలోచన లేదు మనకి. ఎందుకంటే మనం పాపలో ఉన్నాము, పాపలో దాసులు ఉన్నాం, పాపలో బానిసం కాబట్టి నీతి గురించిన ఆలోచన మనకు లేదు. కానీ ఇప్పుడైతే ఎక్కడికి వచ్చేసామో పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టి పాపములోంచి విమోచించబడి ఇప్పుడు మనం ఏం చేస్తామంట, దేవుని యొక్క సన్నిధిలోకి మనము వచ్చేసాం. ఇప్పుడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత దేవుడు మనల్ని ఏం చేశాడు, అక్కడ ఉండడానికి అర్హత కావాలంటే నీతిమంతులుగా మార్చాడు. తండ్రి రాజ్యంలో నీతిమంతులు సూర్యుని వలె తేజరిల్లుదురు. కాబట్టి పరలోకుండా ఎవరో నీతిమంతులు, మనల్ని నీతిమంతులుగా మార్చేశాడు. ఇప్పుడు మనం దేనికి దాసులు అయిపోయినప్పుడు నీతికి. ఒకప్పుడు తాగుబోతుంటాడు, తిరిగిపోతుంటాడు, దొంగతనం చేస్తుంటాడు, పలు రకాలైన బానిసత్వం కలిగి ఉంటాడు. ఇప్పుడు మనుషులు దేనికి బానిస అవుతున్నారు, రక్షించబడిన తర్వాత ఎప్పుడు కూడా ఏముంటుంది చెప్పండి, చేతిలో బైబిల్ ఉంటుంది. ఏముంటుందంట, ఒకనొకరు సారా చేస్తూ ఉంటుంది, సిగరెట్ తాగుతుంటారు, ఇంకా రకరకాలైన పాపాలు ఉంటాయి, ఎన్నో చెడుకాలు ఉంటాయి. అలాంటి పాపానికి బానిసైన వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తారంట, ఎప్పుడు బైబిల్ పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా బైబిల్, ఎక్కడికి వెళ్ళినా బైబిల్, ఎక్కడికి వెళ్ళినా బైబిల్, ఎప్పుడు నోరు తెలిసినా బైబిల్ నుంచి మాట. కారణం ఏంటి, ఇప్పుడు నీతికి దాసులు అయిపోయారు. కాబట్టి ఇప్పుడు మనకి లోకంతో మనకు సంబంధం లేదు, లోకానుసారంగా మనం జీవించకూడదు, లోక ఆలోచనలు లోక కార్యమాలు ఉండకూడదు. ఇప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడ్డాం కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి సిద్ధపడాలి, నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచని రాస్తుంది. కాబట్టి ఇక మన నీతి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్ళాలి, మనము పరలోకానికి. ఫస్ట్ మన పాప నుంచి విమోచించబడాలి, 2 నీతిమంతులుగా మార్చబడాలి, 3 మహిమ పొంది పరలోకానికి మనము వెళ్ళాలి. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే దేవుడు మనల్ని పిలిచాడంటే ఏదో ఒక కారణం ఉంటుంది. ఏదో కారణం లేకుండా దేవుడు మనల్ని పిలవడు, ఏ కార్యం మనకి చేయాలని లేకుండా దేవుడు మనల్ని పిలవడు. దేవుడు పిలిచాడంటే మన జీవితంలో ఏదో ఒక గొప్ప కార్యమో చేస్తాడు. అబ్రహాముని ఏమన్నాడు, అన్ని జనుల నుంచి నేను ఏర్పరిచాను, నీ కుటుంబం నుంచి ఏర్పరిచాను, నీ బంధువుల నుంచి ఏర్పరిచాను, నీ దేశం నుంచి ఏర్పరిచా, నిన్ను నా కొరకు సపరేట్ చేసుకున్నా అంటున్నాడు. కాబట్టి మనం దేవుడు పిలిచాడంటే ఏదో ఒక ఆయన అనాది సంకల్పం మన మీద ఉంటుంది. కాబట్టి దేవుడు పరలోకం అంటే ఇంకా గొప్ప దేవుని చెప్పండి. ఈ లోకంలో మనుషులు బతకాలని ఆశపడతారు, జీవితకాలం బతుకుతారా, లేదు. ఈ లోకంలో ఎక్కడ దాక్కోవాలి, చంద్రమండలంలో ఎక్కడ దాక్కోవాలి, అది సాధ్యమేనా, లేదు. బైబిల్ రాస్తుంది, ఆకాశానికి ఎక్కిపోతే అక్కడి నుంచి కూడా లాక్కొస్తాను, పాతాల్లో దాక్కుంటే అక్కడి నుంచి కూడా లాక్కొస్తాను. దేవుడికి మరుగైంది ఏమైనా ఉందా, దేవుని తప్పించుకుని ఎవరైనా ఉన్నారా, లేదు. అందుకని దేవుని బిడ్డ మనల్ని దేవుడు పిలిచాడు. దేనికి పిలిచాడంటే పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి. దేనికంటే పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాకి ఆయన మనల్ని పిలిచినాడు. రెండోదిగా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే రక్షణ పొందడానికి పిలిచాడు మనల్ని. దేనికంటే రక్షణ పొందడానికి మనల్ని పిలిచాడు. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. 2 తిమోతి 2:10. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. ఇక్కడ పౌలు చెప్తున్నాడు తిమోతితో, ఏమని చెప్తున్నాడు, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలని నేను వారి కొరకు సమస్తాన్ని ఓర్చుకున్నాను. కానీ ఇక్కడ ఏర్పరచబడటం అంటే దేవుడు చేత పిలువబడి వాళ్ళు ఏమయ్యారంటే ఏర్పరచబడిన వారు కనబడుతారు. ఈ ఏర్పరచబడిన వారు రక్షణ పొందాలని నేను వారి కొరకు సమస్తాన్ని ఏం చేస్తాంట ఓర్చుకుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ మనము దేవుడు మనల్ని పిలిచేది ఎందుకంటే పరలోక రాజ్యంలో ఆయనతో ఉండాలని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఇదే తిమోతి 1వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. కాబట్టి రక్షించడం కోసం దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. అరే పాపలు ఉన్నారా, నాశనం అయిపోతారా, ఇటు రారా అని చెప్పి ఏం చేస్తాడంటే పరిశుద్ధమైన పిలుపుతో ఏం చేసి మనల్ని పిలిచాడు. మనం కూడా ఏం చేస్తాం, ఒక అబ్బాయి ఎక్కడ డేంజర్గా ఉండే స్థలంలో ఉంటే అక్కడ వద్దు, ఇట్రా అక్కడ నాశనం అయిపోతావు, చచ్చిపోతావు
అపాయం వస్తుంది, కాలిపోతాం, నష్టపోతాని మనం పిలుస్తాం వాళ్ళు. అట్లా దేవుడు ఏం చేస్తాడంటే మనకు తెలియకుండా అమాయకత్వంగా పాపములో మనం మునిగిపోతుండగా అమాయకత్వం మన అజ్ఞానాన్ని బట్టి దేవుడు మనల్ని పిలిచి అక్కడి నుంచి రక్షించాడు. అదే ఆయన పిలిచి రక్షించకపోతే మనం అక్కడే ఉండి ఆ శిక్షకు పాత్రగా మనం మార్చబడేవాడు. కాబట్టి దేవుడు ఏం చేసిన అక్కడ ఉంటే నువ్వు నష్టపోతాని ఆయన మనల్ని పిలిచాడు. దేవుని పిలిచాడంట పరిశుద్ధమైన పిలుపుతో రక్షణ పొందడానికి పిలిచాడంట. ఏ పిలుపుతో అంట? పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని రక్షించడానికి ఆయన మనల్ని పిలిచిన్నాడు. కాబట్టి దేవుడు పిలిచాడు అంటే ఏదో ఒక ప్లాన్ ఉంటుంది. ఏ ప్లాన్ లేకుండా దేవుడు మనల్ని పిలవడు. అంటే ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు మొట్టమొదటిగా నీతిమంతులుగా తీర్చడానికి మనల్ని పిలుస్తున్నాడు. రెండోది ఇక్కడ మనం చదువుతున్న దేవుని కొరకు మనం పిలుస్తాడైనా రక్షణ పొందడానికి దేవుడు మనల్ని పిలుస్తాడు. దేవుని యొక్క ఉద్దేశం అంటే అందరూ రక్షించబడాలి, అందరూ పరలోక రాజ్యం ఉండాలి, ఏ ఒక్కరు నష్టపోకూడదని దేవుని యొక్క ఉద్దేశం అయ్యింది. మూడోదిగా మనం చూసినట్లేదు కనుక మన యొక్క జీవితంలో దేవుడు కోరేంటే ఆయన సహవాసం కలిగి ఉండాలి. ఎవరి సహవాసము? దేవుని సహవాసం కలిగి ఉండాలి. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యం చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఇక్కడ మనం చదువుతున్నాం తన కుమారుని యొక్క సహవాసనకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎవరంట? మనల్ని తన కుమారుని సహవాసం. ఎవరితో సహవాసం చేయని దేవుడు పిలిచాడు? అది పబ్లిక్. కాబట్టి మనం చదువుచున్నాము దేవుని కుమారుని యొక్క సహవాసాన్ని దేవుడు మనం పిలిచాడు. ఎవరు సహవాసం అంట? దేవుని కుమారుడు, తండ్రి సహవాసము కుమారుడు. అపోస్తలులు చెప్తున్నారు 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యంలో మా సహవాసం అయితే తండ్రితోనూ కుమారుని యేసుక్రీస్తు ఉందంటున్నారు. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మా సహవాసం అయితే తండ్రితో కూడాను ప్రభువైన యేసుక్రీస్తు కూడా మా సహవాసం ఉంది అంటున్నారు. కాబట్టి మన సహవాసం ఎవరితో చేయాలి? మనుషులతో చేస్తే చెడిపోతాం. ఏమంటున్నారు కొంతమంది సామెత? 6 నెలల 3 నెలల 6 నెలలు కలిసి తిరిగితే వీళ్ళు అవుతారంట, వీళ్ళు వాళ్ళు అవుతారంట. అంటే ఒక మనిషితో కలిసినప్పుడు వాళ్ళ స్వభావాలన్నీ మనకు వచ్చేస్తున్నాయి. అప్పుడు మరి దేవునితో సహవాసం చేస్తే దేవుని స్వభావాలన్నీ వస్తే రావా? చెప్పండి, వస్తే రావా? దేవునితో సహవాసం చేస్తే దేవుని యొక్క స్వభావాలు మనకే వస్తాయి. కాబట్టి మనం ఎవరితో సహవాసం చేయాలి? దేవుని. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, దేవునితో సహవాసం చేసి బైబిల్లో ఎవరైనా చెడిపోయారా? దేవునితో సహవాసం చేసి ఎవరైనా చెడిపోయారా? ఎవరు చెడిపోలేదు. దేవునితో సహవాసం చేసి మంచిగా మారారు. దేవుడు ఎక్కడ ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని ద్రోహం చేయలేదు, ఎవరు కీడు చేయలేదు. మనుషులైతే నమ్మక ద్రోహం చేస్తారు, విశ్వాసఘాతకులుగా ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడు అలా నమ్మక ద్రోహం చేయలే, విశ్వాసఘాతకుడిగా ఆయన ఎక్కడ కూడా ఉండలేదు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో మనల్ని దేవుడు పిలిచింది మన సహవాసం చేయాలని పిలిచాడు. చదవండి అమ్మా 1 కొరింథీ 7వ అధ్యాయం 24వ వాక్యం. 1 కొరింథీ 7:24 కూడా చదవండి. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఇప్పుడు మనం పేదవాడిగా పిలువబడ్డాము, లేకపోతే ధనవంతుడిగా పిలువబడ్డాము, అది ముఖ్యం కాదు. దేవుడు మనల్ని పిలిచాడు, ఈ స్థితిలో నువ్వు ఉండు అని. దేవునితో ఆ స్థితిలో మనం ఉండాలి. అదే మనకు సర్వసమృద్ధి కలిగిన తర్వాత, మన స్థితిగతులు మారిపోయిన తర్వాత దేవుని వదిలేసి మనం ఏం చేయకూడదు? వెళ్ళిపోకూడదు. చాలామంది ఏం చేస్తారు? అన్నీ కలిగిన తర్వాత మేము దేవుని దగ్గర రావటం టైం లేదండి, ప్రార్థించే టైం లేదండి అని చెప్పి ఏం చేస్తారు? దేవుని సన్నిధికి రావటం లేదు. దేవుని సన్నిధికి ఏం చేయట్లేంట? రావటం లేదు. అని అలా ఉండకూడదు. మన సహవాసం ఎవరు ఉండాలి? దేవునితో ఉండాలి. స్నేహితులు ఉన్నారు, ఫ్రెండ్స్, వాళ్ళు ఎలా ఉంటారు? ప్రాణ స్నేహితులు అంటారు. ఏ స్నేహితులు అంట? ఒకరి కోసం ఒకరు ఏం చేస్తారు? ప్రాణం ఇవ్వటాకైనా సిద్ధపడతారు. వాళ్ళని ఏమంటారంట? ప్రాణ స్నేహితులు అంటారు. కాబట్టి దేవుని బిడ్డ మనము ఇక్కడ మనం దేవుడు ఏ స్థితిలో నిన్ను పిలిచాడో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి మనము ఉండాలి. మన సహవాసం అన్యోన్య సహవాసంగా దేవునితో మాత్రం సహవాసం ఉండాలి. మనుషులతో సహవాసం చేస్తే మనం చెడ్డవారిగా మారుతాం, చెడు స్వభావాలు, చెడు అలవాట్లు మనం నేర్చుకుంటాం. కానీ దేవుని సహవాసం చేస్తే మంచి నేర్చుకుంటాం, మంచి అలవాట్లు మనము నేర్చుకుంటాం. 4వదిగా మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు?
చదవండి. మొదటి కొరింథీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం 26 వాక్యం చూడండి. సహోదరులారా, మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారనైనను అనేకులు పిలువబడలేదు గాని చదవండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూసారా, దేవుడు గొప్ప గొప్ప వంశస్థులను దేవుడు ఏర్పరచుకోలేదు. ఎవరిని ఏర్పరచుకోవాలంట? లోకంలో గొప్పవారిని దేవుడు పిలవలేదు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. ఏమని పిలిచారు అక్కడ? లోకరీతిగా జ్ఞానాన్ని పిలుచుకోలేదు, గనులను పిలుచుకోలేదు. లోకలు ఏం చేస్తారు? ఎవరికి టాలెంట్ ఉంటుందో, ఎవరు పాపులర్గా ఉంటారో వాళ్ళని ఘనపరుస్తారు. ఒక రాజకీయ నాయకుడు అవ్వాలంటే ఏం చేయాలి? వేల మంది ఫాలోవర్స్ ఉండాలి. ముందు ఒక సెలబ్రిటీ అయి ఉండాలి. ఒక సెలబ్రిటీ అయిన తర్వాత అతనికి వేల మంది ఫాలోవర్స్ ఉండాలి. అప్పుడు అతను ఏం చేస్తారు? ఎమ్మెల్యే చేస్తారు, ఎంపీ చేస్తారు. అతని వెనకాల ఎవరు మనుషులు అయితే ఎమ్మెల్యే ఎంపీ చేస్తారా? చెప్పండి, చేస్తారా? చేయరు. కాబట్టి ఈ లోకంలో అయితే ఏం చేస్తారంటే జ్ఞానుల్ని ఏరుకుంటారు గొప్పగా, లేకపోతే గనుల్ని ఏరుకుంటారు, లేకపోతే గొప్ప వంశంలో ఉన్న వాళ్ళని ఏరుకుంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడంట? అనేకుల్ని దేవుడు పిలవలేదు. ఎవరు పిల్లదంట? జ్ఞానుల్ని పిలవలేదు, గనుల్ని పిలవలేదు, గొప్ప వంశస్థు పిలవలేదు. ఇంకొద్దిగా రాస్తుంది, దేవుడు నీతిమంతుల్ని పిలవ రాలేదంట. ఎవరిని పిలవడానికి వచ్చాడంట? పాపుల్ని పిలవడానికి వచ్చాడంట. నీతిమంతులు పిలవడానికి నేను రాలేదు. ఎవరి కోసం వచ్చాను? పాపుల కొరకే వచ్చాను. నేను పాపులు రక్షించి వాళ్ళని నీతిమంతులుగా మార్చాలి. కానీ ఇక్కడ చదువుతున్న కింద దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ దేవుడు ఎదుట ఎవరు అతిశయపడకున్నట్లు జ్ఞానులు సిగ్గుపరచక లోకంలో వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. అలాగే బలవంతులు సిగ్గుపరచక లోకంలో బలహీనలు ఏర్పరచుకున్నాడు. అలాగే ఎన్నికైన వారిని వ్యర్థపరచసాగి లోకంలో ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్నాడు. నీచమైన వారిని, తుణీకరించబడిన వారిని ఏర్పరచు. అంటే దేవుడు మనకంటే గొప్పలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ రక్షణ పొందలేదు, వాళ్ళందరూ మారు మనసు పొందలేదు, వాళ్ళందరూ దేవుని తెలుసుకోలేదు. కానీ దేవుడు మనకిచ్చిన ఆ ధన్యత అందరికీ ఆ కాలింగ్ ఇవ్వలే. ఏ కాలింగు? దేవుని కాలింగ్. ఇది నాన్న ఒక ఎమ్మెల్యే మనల్ని పిలిచాడు, ఏదో మనకు సెలబ్రేట్ చేస్తాడంట అంటే మనం ఎంత సంతోషపడతాం. ఒక ఎంపీ మనల్ని పిలిచాడు, లేకుంటే ముఖ్యమంత్రి మనల్ని పిలిచాడు, లేకుంటే ప్రధానమంత్రి మనల్ని పిలిచాడు, లేకుంటే రాష్ట్రపతి మనల్ని పిలిచాడు, ఏదో మనకు అవార్డు ఇస్తారంటే మనం ఎంతో సంతోషపడతాం. అవన్నీ లోక ఘనతలు, లోకంలో ఘనమైన వాళ్ళకి అవి ఇస్తుంటారు. కానీ దేవుడు మనకిచ్చేది ఏంటి? పరలోకము. చెప్పండి అందరూ. అంతకంటే గొప్పది ఇంకోటి ఉందా? పరలోక బహుమానం కంటే గొప్ప బహుమానం ఇంకోటి ఉందా? లేదు. పరలోకం కంటే గొప్ప బహుమానం ఇంకోటి లేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనకంటే గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉంటే వాళ్ళని పిలవలేదు, కానీ ఏమి లేని మనల్ని పిలిచాడు. ఆ మాట చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వాక్యంలో అబ్రహాముకి ఏమీ లేనప్పుడు దేవుడు అతన్ని ఒంటరిగా ఉన్నప్పుడు అతను పిలుచుకున్నాడు. ఆదికాండం 12:2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. చాలు, గొప్ప చేస్తా అన్నాడు. కాబట్టి దేవుడు గొప్పవారిని పిలవలేదు, పేదవాళ్ళని పిలిచాడు, బలహీనని పిలిచాడు, నీచుని పిలిచాడు, తుణీకరించమని పిలిచి మనల్ని గొప్ప వాళ్ళకి చేస్తా అంటున్నాడు కదా. కాబట్టి గొప్ప వంశస్థులు దేవుడు పిలుచుకోరా, గనుల్ని జ్ఞానుల్ని ఆయన పిలుచుకోరా. ఎందుకు పనికిరాని మనల్ని పిలుచుకున్నాడు. శిష్యుల్ని సేవ చేసే వాళ్ళని పిలుచుకున్నాడు. వాళ్ళు ఎవరాలో? చేపలు పట్టుకునేవాళ్ళు. వాళ్ళు చదువు రాదు వాళ్ళకి. చేపలు పట్టుకునే వాళ్ళు పిలుచుకుని ఏం చేశాడు? వాళ్ళ చేత సేవ చేయించుకున్నాడు. లేదు మరి దేవుడికి ఎంతో చదువుకున్న ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు పిలుచుకోవచ్చు కదా. గొప్ప గొప్ప రాజ్యవంశాలు వాళ్ళు పిలుచుకోవచ్చు కదా. వాళ్ళు పిలుచుకోలేదు. లోకంలో వేరే వారిని, తుణీకరించుకున్న వారిని, ఎన్నిక లేని వారిని, నీచమైన వారిని పిలుచుకొని గొప్ప పిలుపుతో పిలిచి అబ్రహాంని గొప్ప జనముగా చేసి నీవు ఆశీర్వాదం ఉందవో నీ నామము గొప్ప చేయదని చెప్పి దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని గొప్పవారిగా చేయాలని పిలిచాడు. అందుకని యెషయా గ్రంథము 1వ అధ్యాయం 3వ వాక్యం రాస్తుంది, నేను పిల్లలు పెంచి గొప్పవారిని చేసి వాళ్ళ నామ తిరుగుబడినారని రాస్తుంది. చదవండి.
యెషయా 1:3. ఎద్దు తన కామందు ఇంకా పైన 2 చదువు. యెహోవా మాటలాడుచున్నాడు, ఉమ్, ఆకాశమా ఆలకించుము, ఉమ్. భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నేను పిల్లల్ని పెంచి గొప్పవారుగా చేసి వారు నా మీద ఏం చేస్తాడంట? తిరుగుబడిన. దేవుడైతే మనల్ని గొప్పవారుగా చేయడానికి పిలిచాడు. దేని పిలిచాడంట? గొప్పవారిగా. పిల్లలు పెంచి గొప్పవారుగా చేస్తాడు. కానీ దేవుని ఉద్దేశం అంటే మనం నీచంగా ఉండాలో, తుణికరించి ఉండాలో, లేకపోతే దేనికి పనికి లేకుండా అలా కాదు. కానీ దేవుడు మనల్ని గొప్పవారుగా చేయాలని దేవుడు మనల్ని పిలిచినాడు. అందుకని ఇక్కడ మనం చదువుచున్న మొట్టమొదటిగా నీతిమంతులకు పిలిచాడు, రెండోది రక్షణ పొందడానికి పిలిచాడు, మూడోది సహవాసకులకు పిలిచాడు, నాలుగోది ఎందుకు పిలిచాడు దేవుడు? మనము గొప్పవారిగా ఉండాలని చెప్పేసి దేవుడు మనల్ని పిలిచాడు. ఐదోది మనం దేని పిలిచాడంటే పరలోకం కొరకు పిలిచాడు. పరలోక బహుమానం పొందడానికి పిలిచాడు. పరలోకంలో ఒక బహుమానం పొందడానికి దేవుడు మనల్ని పిలిచాడు. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. లక్ష్యం అంటే దాని అర్థం ఏంటండి? గురి. ఏమంట? లక్ష్యం అంటే అంట గురి. కాబట్టి ఇక్కడ చదువుచిన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. ఏ పిలుపులో పాలు పొందామంట మనం? చెప్పండి. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందాం. కాబట్టి ఇక్కడ పరలోకానికి దేవుడు మనం పిలుస్తున్నాడు. ఆ పరలోక పిలుపు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి ఏంటి? అపోస్తులును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. పరలోక పిలుపు పిలిచాడు. ఆ పిలుపుని పరలోకం చేరే వరకు కూడా మనం ఏం చేయాలంటే దాని మీద గురి పెట్టాలి. ఏమంటారంట? పరలోక పిలుపు పిలిచాడు. ఆ పిలుపు కొరకు ఏంటంటే లక్ష్యం ఉంచడం ఏంటి? గురి పెట్టి అలాగే మనం దానికోసం ఏం చేయాలంట? వెళ్ళే వరకు ఉండాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వాక్యంలో దీని గురించి స్పష్టంగా చెప్పబడింది. 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందున్న ఉన్నతమైన బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చూసారా? దేవుడిచ్చే ఆ బహుమానం క్రీస్తు యేసు ఉన్నతమైన పిలుపు అంటే పరలోక రాజ్యం నుంచి దేవుడు మనల్ని పిలిచిన ఆ పరలోక యొక్క పిలుపు కోసము, మన ఉన్నతమైన బహుమానం కోసము గురి యొద్దకే పరిగెత్తాలి. కాబట్టి పరలోక చెందిన పరిశుద్ధ పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి మన ప్రధాన యాజకుడు యేసు మీద లక్ష్యము ఉంచండి. గురి ఎప్పుడు ఎవరు ఉన్నంట? దేవుని మీద మన గురి ఉండాలి. అందుకని దేవుని బిడ్డ మన అందరం కూడా ఈ సత్యాన్ని చదువుచున్నాం. మనం ఎప్పుడు కూడా పరలోక పిలుపు మనకు ఉండాలి. పరలోక కాలింగ్ మనకు ఉండాలి. చాలామంది చనిపోయేటప్పుడు చెప్తారు దేవుడు పిలుపు వచ్చేసిందని చెప్తారు. ఏం చెప్తారంట? దేవుని పిలుపు వచ్చేసింది, ఇంకా నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, దేవుడు నన్ను రమ్మంటున్నాడు అని చెప్పేసి చెప్తుంటారు. కాబట్టి మనకి భూమి మీద దేవుని పిలుపు మనకు ఉండాలి. రెండోది భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళడానికి కూడా ఏముండాలంట? దేవుని పిలుపు మనకి ఉండాలి. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని పిలిచేవాడుగా కనపడాలి. ఎప్పుడు కూడా మనల్ని పిలిచి ఆయన పరలోకాన్ని ఇచ్చేవాడుగా మనకు కనపడాలి. మనుషులైతే లోకములు ఏదేదో ఇస్తారు, కానీ దేవుడు ఏమిస్తాడో డైరెక్ట్గా పరలోకాన్ని ఇస్తున్నాడు. నా పక్కనకు వచ్చి సింహాసనం కూర్చో అంటున్నాడు దేవుడు. మనం తీసుకుని ఏం చేస్తాడంట? పరలోక సింహాసనం మనల్ని కూర్చుండబెడుతున్నాడు. అందుకని దేవుని బిడ్డ మనము దేవుడు మనల్ని మంచి చేయడానికి పిలిచాడు, మంచివారిగా మార్చడానికి పిలిచాడు, మంచి స్థలంలో ఉండడానికి పిలిచాడు, మంచి దేవుని నామానికి మహిమకరంగా ఆయన ముఖ దర్శనం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి ఈ పిలుపుని, ఈ ఏర్పాటును మనము కాపాడుతాం. దేవుడు అలాగ సాయించేట్లుగా స్తోత్రించదము. స్తోత్ర 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 స్తోత్ర